హే హాయ్ గైస్. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరందరూ ఎల్లకాలం హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి. సో నేను మా ఇంట్లోకి ఈ సంవత్సరం కొత్తగా గృహప్రవేశం జరిగింది. నా లైఫ్లో నా చేతులతో ఫస్ట్ టైం వినాయకుడిని నిలబెడుతున్నా అనమాట. మా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫెస్టివల్ కూడా ఇదే చేస్తున్నాము. సో నాకు చిన్నప్పటి నుంచి వినాయకుడు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడు నా కళ నెరవేరింది. నా బుజ్జి వినాయకుడిని చూడండి ఎంత బాగున్నాడు, చాలా బాగున్నాడు కదా. యాక్చువల్లీ నేను మట్టి వినాయకుని చేద్దాం అనుకున్నా నా చేతులతో, బట్ నాకు కొంచెం బిజీ ఉండడం వల్ల చేయలేకపోయా. సో అదనమాట. ఇవి ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మా ఇంట్లో వినాయకుడిని నిలబెడతాము. ఆ భగవంతుడు దయ వల్ల మేము ఎప్పుడు జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని నేను వినాయకుడిని నిలబెడుతున్నా. మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. సో నేను ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నా. వినాయకుడిని తీసుకొచ్చిన పూజ స్టార్ట్ చేస్తున్నా అనమాట. ఇది ఫస్ట్ టైం, కొన్ని మిస్టేక్ కూడా చేయొచ్చు, నాకైతే తెలియదు, బట్ నేను ఫస్ట్ టైం పెడుతున్నా. ఫస్ట్ ఇక్కడ పసుపుతో అలికిన తర్వాత ముగ్గు వేసిన తర్వాత పీట పెట్టిన అనమాట. పీట పెట్టిన తర్వాత ఈ స్తంభాలం యాక్చువల్లీ కంచు స్తంభాలం పెడదాం అనుకున్నా. యాక్చువల్లీ వేరే వాళ్ళు తీసుకెళ్ళడం వల్ల ఇది ఉందన్నమాట. అయిన తర్వాత మళ్ళీ ఈ చిన్న కంచు తాంబాలం ఉంది కదా, ఇందులో మొత్తం బియ్యం పోసేసి ఇలా పెడుతున్నా. పెట్టిన తర్వాత ఈ పత్రాలలో వినాయకునికి సమర్పించే 21 పత్రాలలో ఇదొక పత్రం అన్నమాట. ఇప్పుడు వాయిలాకులు పెడుతున్నాం. మన భాషలో వాయిలాకులు, ఇవి వాయిలాకులు సమర్పిస్తున్నా. ఉమ్మెత్త ఫ్లవర్స్, ఉమ్మెత్త ఫ్లవర్స్ అయిపోయింది. తర్వాత ఈ ఫ్లవరు జాజి మల్లె, ఉత్తరైన పత్రాలు అంటారు, ఉత్తరైన పత్రాలు. అండ్ ఆమె బృహత్ పత్రం సమర్పణ చేసిన తర్వాత గరక, ఎంతో ఇష్టమైన గరక సమర్పిస్తున్నా. గరక అండ్ ఉత్తరేని చాలా 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 ఇష్టమైన వినాయక స్వామికి ఇష్టమైన మారేడికాయ, మారేడు పత్రి నా చేతులతో దింపుకొచ్చిన. ఇది ఎంతో కష్టపడి తీసుకొచ్చిన అనమాట బుజ్జి వినాయకునికి. సమర్పయామి, మాచిపత్రం సమర్పిస్తున్నా. తర్వాత ఈ తులసి, దవనం తెచ్చిన ఆప్రా బుబ్లు, దవనం సమర్పిస్తున్నా. దవనం సమర్పయామి. అండ్ గన్నేరు పువ్వులు అండ్ గన్నేరు పత్రం కూడా ఉంది, గన్నేరు పత్రం సమర్పించాలి. తంగేడు, మన రాష్ట్ర పుష్పమైన తంగేడు పువ్వు, జాజి పత్రము, రేగి, మొత్తానికి గణపతికి 21 పత్రాలు సమర్పించిన. గరిక, ప్రతి ఒక్క పత్రం కూడా నా చేతులతో తెంపుకొచ్చి ప్రతి ఒక్క పత్రం, ఏ పత్రం కాకుండా అన్ని పత్రాలు సమర్పించిన. దానికి 21 పత్రాలు సమర్పించిన. ఇది అర్జున పత్రము, అర్జున పత్రాన్ని కూడా సమర్పించిన. సో ఈరోజు నేను మా బ్రదర్ ఇద్దరం కలిసి పూజ చేస్తున్నాము. మా అమ్మ అందరు ఉన్నారు. మా చేతులతో చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇవి నవరత్నాల ఫ్లవర్సు అండ్
ఇది శంకు పువ్వు, శివుని పువ్వులు, శివునికి ఎంతో ఇష్టమైన వినాయక తండ్రి వాళ్ళ పువ్వులు. చాలా ఇష్టమైన శివుని పువ్వులు ఇవి. సో ఇప్పటికీ పత్రాలన్నీ సమర్పించినాము, పత్రాలతో పువ్వులతో అలంకరించినాము. ఇప్పుడు నెక్స్ట్ వినాయక స్వామికి నైవేద్యం సమర్పించాలి. సో నైవేద్యం పెడతా. ఇప్పుడు అఖండ దీపానికి నూనె పోస్తున్నా. సో అఖండ జ్యోతికి మొత్తం నూనె పోసి ఒత్తులు పెట్టేసినాము. పూజ మొత్తం అంటే పూజకు మొత్తం అలంకరణ కంప్లీట్ అయింది. ఇప్పుడు నైవేద్యం ఎక్కించాలి. నైవేద్యానికి ఫ్రూట్స్, ఫలాలు అన్నీ సమర్పించాలి. సో మేమైతే అందరు పాత్రలలో పెట్టిరు. మేమైతే స్వచ్ఛమైన ఆకులతో పెట్టాలని ఈ మోదుగాకులను ఒకప్పటిలాగా పూర్వకాలంలో నైవేద్యాలు సమర్పిస్తే మోదుగాకులు ఎంతో స్వచ్ఛమైనవి. సో అందుకని మేము మోదుగాకులలో ప్రసాదాలు సమర్పిస్తున్నాము. సో ఇవన్నీ నైవేద్యం మొత్తం మేము ఇస్తరాకులలో సమర్పిస్తున్నాం అన్నమాట. స్వచ్ఛమైన చెట్లకు ఎటువంటి ఏది లేకుండా ఉండడానికి ఉంటుంది కాబట్టి సో స్వచ్ఛంగా. సో పసుపుతో ఇప్పుడు బుజ్జి వినాయకుని తయారు చేస్తున్నా. ఇది కంపల్సరీ అన్నమాట. సో బుజ్జి వినాయకుని తయారు చేసిన నాకు వచ్చినట్టు ఫస్ట్ టైము. ఎలా చేసినా ఏం చేసినా వినాయకుడే. భగవంతుడు ఎక్కడైనా ఉంటాడు, ఎలా అయినా ఉంటాడు. భక్తితో చేయాలి పూజ అనేది. నాకు వచ్చిన విధంగా ప్రయత్నించిన పసుపుతో వినాయకుని చేసిన అనమాట. లడ్డు నైవేద్యం సమర్పిస్తున్నాను, కానీ ఈ చేతిలో పట్టనట్టే ఉంది. పెట్రా. जय गणेश महाराज की जय. जय गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. ఇక్కడ పెట్టడం అంటే పెడతాం. जय बोलो गणेश महाराज की जय. जय बोलो गणेश महाराज की जय. సో ఇప్పుడు దేవుడా మమ్మల్ని జీవితాంతం సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండేలా దీవించు. అక్కడ అక్కడ వెలిగించు. లేదా అన్ని పెట్టామా. సో వినాయకునికి ఇష్టమైన ప్రసాదము ఉండ్రాల ప్రసాదము, పులిహోర, దద్దోజనం అండ్ శనగగుడాలు, పాలు సమర్పణ. జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా మోరియా. విష్ణు దేవ అంతేనా. जय बोलो गणेश महाराज की जय. बोलो गणेश महाराज की जय. बोलो गणेश महाराज की गणपति बप्पा. जय बोलो गणेश महाराज की जय. बोलो गणेश महाराज की जय. बोलो गणेश महाराज की गणेश महाराज की जय. बोलो गणेश महाराज की जय. बोलो गणेश महाराज की गणपति बप्पा आला लड्डू. गणपति बप्पा आला लड्डू.
जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति बप्पा आला लड्डू गणपति बप्पा आला लड्डू गणपति बप्पा आला लड्डू गणेश जय गणेश जय गणेश जय गणेश जय गणेश जय गणेश जय बोलो गणेश जय गणेश जय गणेश సో ఫ్రెండ్స్ ఈ విధంగా నేను వినాయకుడికి పూజ చేసుకున్నా. నాకు తెలిసినంత వరకు, నాకు వచ్చినంత వరకు మనస్ఫూర్తిగా మొత్తం మనసు ఏకాగ్రతతో పూజ చేసుకున్నా. ప్రతి ఒక్క పత్రం నా చేతులతో సేకరించి మరీ సమర్పించాను. అన్నీ న్యాచురల్గా తీసుకొచ్చి సమర్పించినవే. మొత్తం మీద చాలా పీస్ఫుల్గా వినాయక చవితిని చేసుకున్నా. సో ఫ్యామిలీ మొత్తం ఈ విధంగా చాలా సంతోషంగా కొత్త ఇంట్లోకి వచ్చిన సందర్భంగా, కొత్త ఇల్లు కట్టిన తర్వాత మొదటిసారిగా వినాయక చవితిని చాలా గ్రాండ్గా, చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా అందరం కలిసి మంచిగా జరుపుకున్నాం. ఈ ఇయర్ అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఇయర్ ఎక్కడో ఉండేదాన్ని, ఇంకా ఇప్పటి వరకు ఎప్పుడు వినాయకుని పెట్టుకోలేదు ఇంట్లో. మొదటిసారి ఇంట్లో వినాయకుని పెట్టుకున్నా. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఈ విధంగా అయితే పూజ చేసిన నేను. ఇందులో ఏదైనా తప్పిదం జరిగితే క్షమించగలరు. అండ్ మళ్ళీ వినాయక నిమజ్జనం రోజు వీడియో తీసి పెడతా, చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో నన్ను హ్యాపీగా సంతోషంగా ఉండేటట్లు ఆశీర్వదించండి. ఆ గణపతి దేవునికి కూడా జీవితాంతం నేను ఇలాగే పూజ చేసుకునేలాగా, ఇలాగే సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండేటట్లు నన్ను దీవించి, అలాగే నిమజ్జనం రోజు కూడా వీడియో తీసి మీకు పెడతా. సో ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచి మంచి వీడియోలు తీసి మీకు సెండ్ చేస్తా. నేను మొదటిసారిగా ఈరోజు ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అది కూడా వినాయకుని ఆశీస్సులతో, ఆశీర్వాదంతో సక్సెస్ అవ్వాలని నేను ఈ రోజు ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. సో మీ అందరు కూడా నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్. థ్యాంక్ యూ. బాయ్. మరో వీడియోతో నెక్స్ట్ కలుద్దాం. గుడ్ నైట్. పాలు ఇంట్లో కలపాలా?